వెల్కమ్ టు మెగానే టీవీ. పశ్చిమ బెంగాల్ రాజకీయం అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్. అక్కడ మాటల కంటే చేతలు ఎక్కువగా మాట్లాడుతుంటాయి. ముఖ్యంగా బెంగాల్ టైగర్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోపం వస్తే ఆ రాజకీయ ప్రకంపనలు ఢిల్లీ దాకా వినిపిస్తాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఇన్ కమాండ్ తన సొంత మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడితో మమతా బెనర్జీ సహనం కోల్పోయారు. తన కుటుంబ సభ్యుడిపై, తన పార్టీకి కాబోయే నాయకుడిపై గుర్తు తెలియని మోకలు రాళ్లు గుడ్లతో దాడికి తెగబడటాన్ని ఇది ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. స్వయంగా రోడ్డెక్కి మహాధర్నాకు దిగారు. కోల్కతా నడిబొడ్డున వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఆమె చేసిన ఈ నిరసన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపిస్తూ ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ బెంగాల్ రాజకీయాల్లో కొత్త మంటలు రాజేసింది. మమతా బెనర్జీ గతంలో కేంద్ర ఏజెన్సీలకు వ్యతిరేకంగా కూడా ఇలాగే ధర్నాలకు దిగారు. కానీ ఈసారి ఆమె ఆగ్రహానికి కారణం కేవలం రాజకీయ విమర్శలు కాదు, భౌతిక దాడులు. అభిషేక్ బెనర్జీపై జరిగిన రాళ్ల దాడి ఒక ప్రీ ప్లాన్డ్ అటాక్ అని టీఎంసీ గట్టిగా నమ్ముతోంది. భద్రతా వలయాన్ని ఛేదించుకుని దుండగులు దాడి చేయడాన్ని ఇంటెలిజెన్స్ వైఫల్యంగా విమర్శిస్తున్న మమతా బెనర్జీ మాత్రం ఈ వైఫల్యాన్ని అధికార పక్షం కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగమే కోల్కతాలో ఈ మహాధర్నా. తన అనుచర గణంతో కలిసి ఆమె ఒక్కసారిగా రోడ్డెక్కేసరికి బెంగాల్ రాజధాని కోల్కతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ప్రజాస్వామ్యంలో మాపై భౌతిక దాడులకు దిగుతున్నారు, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రాణాలు తీయాలని చూస్తున్నారంటూ ఆమె ధర్నా వేదికగా నుండి ఎమోషనల్ గా, అదే సమయంలో ఎంతో పవర్ఫుల్ గా ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ ధర్నా ద్వారా టీఎంసీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని, కసిని నింపడంలో దీది సక్సెస్ అయ్యారు. ఈ మహాధర్నా వేదికగా మమతా బెనర్జీ తన రాజకీయ ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీకి ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. మా ఓపికను మా చేతకానితనంగా భావించవద్దని ఫైర్ అయ్యారు. అభిషేక్ పై జరిగిన దాడి వెనుక బీజేపీ గుండాల హస్తం ఉందని మాకు స్పష్టంగా తెలుసునని మండిపడ్డారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నాం కదా అని బెంగాల్లో రౌడిజం చేస్తే ఊరుకునేది లేదని, మీరు రాళ్లతో కొడితే మేము పూలతో పూజిస్తామని అనుకోవద్దు, మాకు తిరగబడటం కూడా తెలుసు అంటూ ఆమె అత్యంత ఘాటైన పదజాలంతో హెచ్చరించారు. అంతేకాదు, మిమ్మల్ని గద్దె దించే వరకు నేను చావనంటూ ఛాలెంజ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఆమె బహిరంగ సభలో మాట్లాడుతూ, నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను, నేను బతికి ఉన్నంతకాలం ధైర్యంగా పోరాడతానని అన్నారు. ఇక ఈ కార్యక్రమానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ, మనకు నమ్మక ద్రోహం చేసిన వారిని ఈశ్వరు, అల్లా, దేవుడి పేరు మీద బుద్ధి ప్రసాదించాలని అన్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి గురించి మాట్లాడుతూ, ఆ రోజు అతను చనిపోయేవాడని అన్నారు. సీఎం సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ, ప్రభుత్వం బీజేపీలో పాత తరం వారికి అధికారం లేదని, కొత్తగా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి అధికారం ఉందని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి భయపెట్టాలని చూశారని, అది కుదరలేదన్నారు. ఇప్పుడు ఇలా భౌతిక దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఈ దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరిని న్యాయపరంగా చట్టం ముందు నిలబెడతానని, బెంగాల్ ప్రజలు ఈ కుట్రలకు తిప్పికొడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దీది వ్యాఖ్యలకు బీజేపీ కూడా అంతే ధీటుగా కౌంటర్ ఇస్తుంది. సొంత పార్టీలో ఉన్న కుమ్ములాటల వల్లే అభిషేక్ పై దాడి జరిగిందని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమతా బెనర్జీ ఇలా రోడ్లపై డ్రామాలాడుతున్నారని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ బెంగాల్ రాజకీయం ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా హింసాత్మకంగా మారుతుంది. ఒక పక్క అధికార పార్టీ శ్రేణులు, మరో పక్క ప్రతిపక్ష కార్యకర్తలు రోడ్ల మీదకు రావడంతో ఎప్పుడు ఎక్కడ ఏ అల్లర్లు జరుగుతాయో అని సామాన్య ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఈ ప్రతీకార దాడులు ఏ స్థాయికి చేరుకుంటాయని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.